తిరుమల్, కోర్టు తీర్పు పట్ల ఎటువంటి స్పందనలు వ్యక్తం అవుతున్నాయి? ఈరోజు రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలనమైనటువంటి తీర్పు వెల్లడించింది. గత 2 సంవత్సరాల క్రితం నగర శివారు ప్రాంతం పాడి షరీఫ్ పరిసర ప్రాంతాల్లో మహిళలపై అదేవిధంగా సామాన్యులపై ఆకృత్యాలకు పాల్పడుతూ దోపిడీలు దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి ఒక ముఠాని స్నేక్ గ్యాంగ్ ముఠాపై ఈ సంచలనమైనటువంటి తీర్పు వెల్లడించి ఒక బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసుకుని దానికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలను కూడా సేకరించడం జరిగింది. సాక్ష్యాధారాలను సేకరించడంతో పాటు సాంకేతికంగా శాస్త్రీయంగా ఉన్నటువంటి అన్ని ఆధారాలను కూడా కోర్టు ముందు సమర్పించడం జరిగింది. 2 సంవత్సరాల పాటు నిరంతరాయంగా కొనసాగినటువంటి ఈ కేసు విచారణలో ఈ రోజు తుది తీర్పు వెల్లడింది. కొద్దిసేపటి రంగారెడ్డి జిల్లా న్యాయమూర్తి ఈ తీర్పును వెల్లడించడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా మొత్తం పోలీసులు ఈ కేసులో 9 మంది నిందితులను పేర్కొనడం జరిగింది. అందులో ఏ9 నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తికి ఈ కేసులో ప్రమేయం లేదని అతని కేసు నుంచి మినహాయించినటువంటి న్యాయమూర్తి ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి ఏ1 నుండి ఏ8 వరకు ఉన్నటువంటి ఈ నిందితుల పైన కూడా ఈ రోజు జడ్జిమెంట్ వెల్లడించడం జరిగింది. అందులో ప్రధానంగా ఏ1 నుండి ఏ7 వరకు ఉన్నటువంటి నిందితులకు జీత ఖైదు విధించడంతో పాటు 5,000 జరిమానా కూడా విధించడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో మరో నిందితుడైనటువంటి ఏ8 నిందితుడికి ఈ 20 నెలల పాటు జైలు శిక్ష విధించడం జరిగింది. అయితే ఈ ఏ8 నిందితుడు ఇప్పటికే 20 నెలలు జైల్లో ఉండడంతో అతను విడుదల అయ్యే అవకాశం ఉన్నందుకు అదేవిధంగా ఈ కేసులో మనం తీసుకున్నటువంటి ప్రధానంగా అన్ని సాక్ష్యాధారాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి క్షుణ్ణంగా చేసినటువంటి దర్యాప్తు చేసినటువంటి సైబరాబాద్ పోలీస్. రైట్, థ్యాంక్ యూ తిరుమల్.